బేబు ఇప్పుడు మనం కాస్ట్కోకి వెళ్తున్నాం కదా, సో ఎంత బిల్ అవుతుందో బెట్ పెట్టుకుందాం మనం. మొత్తం కాస్ట్కోలో నా ఫేవరెట్ పార్ట్ ఇది. లుక్ ఎట్ ద డైమండ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ మెల్బర్న్ కి వెళ్తున్నాము. అండ్ షీఈ్ మై ఫ్రెండ్. సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అవుతారని ఎవరన్నా ఊహిస్తారా? షీఈ్ మై ఫ్రెండ్. నువ్వేందా నీళ్ళలేంది మధ్యలో? సో మెల్బర్న్కి వెళ్ళి మా ఫ్రెండ్ అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా షాపింగ్ కి వెళ్ళాము. అండ్ లాస్ట్ టైం శ్రీమంతంకి వెళ్ళాం కదా, సో నా ఫ్రెండ్ కి బాబు పుట్టాడు. సో ఆ బాబుని కూడా చూడడానికి వెళ్తున్నాం. ఎలాగో నేను ఆ బాబుని వీడియో తీయను అనుకోండి. సో ఇంకా అటు నుంచి అటు షాపింగ్ కి వెళ్దాం. ఈరోజు కాస్ట్కో షాపింగ్ చేద్దాం. మరి బిల్ ఎంత అవుతుందో ఏమో, మాటలు రావట్లేదు. నేను తీయాలా? లుక్ క్యూటీ పాయ్. కైరా నీ పక్కన ఎవరున్నారా? అత్త ఏది? అత్త అత్త అని తిరిగింది. ఇంకా చూడాలి. ఏడుస్తావా? అత్త పోతే ఏడుస్తావా? చిట్టల్లి. ఫైనల్ నాకు ఫ్రెండ్ సీట్ దొరికింది ఆఫ్టర్ లాంగ్ టైం. బాగుంది కైరా ఇట్లా వ్యూ. అక్కడ కార్ పెట్టాడు కదా, అందులో స్పీడింగ్ కెమెరాస్ పెట్టి కార్ అలా పెట్టేసి వెళ్తారనమాట. సో కేర్ఫుల్ గా ఉండాలి మనం. ఓకే. ఓమ్మ చూడండి, ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఏదో వర్క్ జరుగుతుంది. లైన్గా కార్లు. తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అది కుదిరే పనిలా లేదు. అయ్యో వీడియో పెట్టండి, మొత్తుకుంటుంది. అది తీయరు. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. బేబీ రోజు అవుతుందా బేబీ ఇంత స్లోగా పోతున్నాయి? రోడ్ వర్క్ జరుగుతుంది. మొత్తం ఫుల్ చిల్ అవుతున్నారు అసలు. అట్లే ఉంటది మరి. అవేంది అవన్నీ వెహికల్స్? డాంబర్. ఓహో అట్లా తెచ్చిపోస్తారు అవి. నైస్. అందుకని ఇక్కడ సివిల్ వాళ్ళకి బాగుంటది కదా జాబ్స్. ఇక్కడ ఆస్ట్రేలియా సివిల్ అంటాయి. కైరా బాబుని ఎట్లా ఎత్తుకుంటావురా? ఎట్లా హగ్ చేసుకుంటావు బాబుని? కిస్ పెడతావా బాబుకి? అట్లా పెడతావా? నేను ఎత్తుకోనా బాబుని? నేను ఎత్తుకోవచ్చా? ఏడవద్దు మరి, ముందే చెప్తున్నావు. నేను ఎత్తుకుంటా బాబుని. ఏంది ఫేస్ డల్ అయింది? నేను కిస్ పెడతా బాబుకి. ఓయమ్మో. ఏమైనా కైరా? ఎవరు? అత్త మళ్ళీ వస్తుంది. సరేనా? అత్త వెళ్ళిపోయిందని ఏడుస్తు. మనం చిన్న బాబు దగ్గరికి వెళ్దామా? మా ఫ్రెండ్ వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా ఏడుస్తుంది తను వెళ్ళిపోయిందని. ఇట్స్ ఓకే. అసలు కెమెరా పెడితే చాలా ఎట్లా మొత్తుకుంటుంది చూసినావా అమ్మా? కైరా మేము ఇక్కడ ఎప్పింగ్, ఏంటి దీని పేరు? ఎప్పింగ్ షాపింగ్ సెంటర్కి వచ్చాము. కైరా ఎక్కడికి వచ్చినావు బెటా? మొత్తం హాలోవీన్ అండ్ క్రిస్మస్ సీజన్ వస్తుంది కదా, మొత్తం
మొత్తం ఆ హాలోవెన్వి అన్నీ పెట్టేశారు. కైరా పాపకి హాలోవెన్ డ్రెస్ తీసుకుందామా? నీకు కాదు, టాయ్స్. Put it back now. We will get another one. హలో. హాయ్ అను. బా ఎంత గుడ్ గర్ల్ వే. అవునా? ఈమె చూడండి రెడీగా ఉంది పే చేయడానికి. నీ ఎగ్జైట్మెంట్. వెరీ గుడ్. చేంజ్ తీసుకో. ఇప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావు నాన్న? ఆడుకుంటున్నావా? టెస్ట్ చేస్తుంది బాబుకి టాయ్ ఇవ్వచ్చా లేదా. టెస్టింగ్ కైరా. బాగుందా టాయ్? బిజీ బేబీ. బ్లెస్ యూ. కైరా హాయ్ హౌ ఆర్ యూ అని అడుగు. కైరు ఇప్పుడు మేము పలకం బిజీ బేబు. ఇప్పుడు మనం కాస్ట్కోకి వెళ్తున్నాం కదా, సో ఎంత బిల్ అవుతుందో బెట్ పెట్టుకుందాం మనం. సో ఆమె చూడు కెమెరా ఆన్ చేసి మాకు గోల. సో నేనైతే ఒక $200 అవుతుంది అనుకుంటున్నా. నువ్వెంత అనుకుంటున్నావు? 150నా? ఓకే. బెట్లు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఏంది మరి బెట్? ఏంది బెట్ అంటే అయిపోయిందా? ఏంది ఏమి ఇస్తావు? ఏం కావాలి? ఏం అనుకోలేదు. మరి బెట్ ఒకవేళ నేను బెట్లో విన్ అయితే నన్ను ఇండియా తీసుకెళ్ళాలి. నువ్వు ఇండియాకి వెళ్దాం మనం బెట్ విన్ అయితే. గదేం పెట్టే ఇండియాకి తీసుకెళ్ళాలని. నాకు ఇండియాకి పోవాలనిపిస్తుంది. అంటే ఇప్పుడే తీసుకుపోవాలా? అంత లేదు. ఆ బర్డ్స్ చూడు బాగా ఉన్నాయి కార్ మీద. చెప్పు మరి ఏంటిది బెట్? నువ్వు బిల్ కట్టాలి. ఓకే. లేకపోతే నేను కడతా బిల్లు. ఓకే. సో $200 అయితే నేను కడతా, 200 ఎబో అయితే నేను కడతా, 200 బిల్లు అయితే నువ్వు కట్టు. ఇదేం పెట్టు బెబ్బు సోది పెట్టు. 200 ఎబో అయితే ఏం మాట్లాడుతున్నావు? 150 అయితే అన్నా, నువ్వు 200 అయితే అన్నావు రా. ఓకే. నువ్వు 200 ఎబో అయితే నేను కడతా, 200 బిల్ అయితే నువ్వు ఆపోజిట్ అంటావా? ఆపోజిట్ 150 or 150 కన్నా తక్కువ అయితే నేను కడతా, అంటే నువ్వు కడతావు. ఓకే. 150 ఏమన్నా సంబంధం ఉందా బేబీ? ఏమైనా నీ పైసలే కదా బేబు. ఏమైనా నా పైసలు ఎట్లయితే నీ తాను ఉన్నాయి, నేను చూసిన నా సేవింగ్స్ లో నుంచా? అయ్యానా నువ్వేసేవే కదా, నేనేం జాబ్ చేయలేదు. ఏదైతే నీ దగ్గర పైసలు ఉన్నాయా లేవా? గట్ల మాట్లాడు బిడ్డ. సరేలే బెట్ విన్ అయినాక ఆలోచిద్దాం. సరే. నాకు బిర్యానీ ఇప్పి. ఇట్లన్నా బాగుంది. ఓకే. ఎట్లాగో బిర్యానీ తీసుకుందాం అనుకుంటున్నాం డిన్నర్ కి, అందుకని ఇట్లయితే ఓకే అంట. సరే చూద్దాం ఎవరు విన్ అవుతారు. సో లెట్స్ గో టు కాస్ట్కో. మేము మురంబిన్ కాస్ట్కోకి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే ప్రతి కాస్ట్కోకి డిఫరెన్స్గా ఉంటాయి. సో ఇక్కడ ఎప్పింగ్ కాస్ట్కోకి వచ్చాము ఈరోజు. చూద్దాం ఇక్కడ ఏమన్నా డిఫరెన్స్ ఉన్నాయా. కొన్ని ప్లేసెస్లో కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. చూడాలి ఇక్కడ ఏమేమి ఉంటాయో. సో ఈరోజు మీకు కాస్ట్కో అండ్ బెట్ ఎవరు విన్ అవుతుందో చూడండి, లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నచ్చేది ఏంటంటే మంచిగా ప్రతి దగ్గర ట్రాలీస్ ఉంటాయి, బేబీని కూర్చోపెట్టడానికి కూడా మంచిగా ఉంటాయి. మనం క్యారీ చేయని అవసరం లేదు, ఎందుకంటే కాస్ట్కో పెద్దగా ఉంటుంది. మొత్తం ఈమెతో తిరగాలంటే కష్టం. ఒకవేళ స్ట్రోలర్ తెచ్చినా కానీ ఈమె కూర్చుంటుందో కూర్చోదో కూడా డౌటే. అండ్ సామాన్లకు కూడా కష్టం అవుతుంది కదా. సో ఇలా ట్రాలీలు ఉంటే చాలా బాగుంటుంది. నాకు నచ్చేది అనమాట ఇది. కానీ ఆమె కూర్చోదు అనుకోండి, ఎలాగో లోపలికి వెళ్ళాక దిగుతుంది. ఇక్కడనేమో ఎంట్రన్స్లోనే మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. అవును, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది ఇలాంటిది అవసరం పడుతుండొచ్చు. ఈ కూలర్ బాగుంది. అది వచ్చేసి $164 ఉంది, చాలా బాగుంది. మొత్తం కాస్ట్కోలో నా ఫేవరెట్ పార్ట్ ఇది. లుక్ ఎట్ ద డైమండ్స్. రేట్లు కూడా చూడండి. వావ్
వావ్, ఈ ఇది బ్లూ తీయాలా? స్టోన్ డైమండ్ ఏం తీయాలి? అది తీయాలంట మా కైరా పాపకి. ఏం కావాలి ఫస్ట్ చెప్పు నువ్వే. లుక్ ఎట్ దిస్ క్రేబ్, ఎంత బాగుంది కదా. పెట్టొచ్చు బాబు $200, బాగుంది కదా. అండ్ చాక్లెట్ సెక్షన్. ఏం కావాలి నాన్న? కదా అప్పుడే తీయమంటదని ఎంట్రన్స్ లోనే తీయమని గోల. అండ్ ఇక్కడ కాస్ట్కోలో ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ వస్తే టేస్ట్ కి కూడా పెడతారు, మనం టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవచ్చు అనమాట. మస్ వస్తుంది కదా చూడండి ఎంత బాగా పెట్టారు. టేస్టింగ్ శాంపిల్స్ ఇస్తారు. ఇది కలాకండ్ స్వీట్ అనమాట. 1 kg $30 ఉంది, బాగుంది. కోసం వచ్చాము, చలి పెడుతుంది. డాడీ చూడు ఎగ్స్ తీసుకుంటున్నాడు. $12, 30 eggs $12. చాలా తక్కువకి వచ్చినాయి అసలు. ఎక్స్పైరీ ఎప్పటి వరకు ఉన్నాయి? ఓకే. అలా ఫ్రీజింగ్ ఉంది ఇక్కడ. అయిపోయాయి. నెక్స్ట్ టిష్యూస్ తీసుకున్నాం. ఇంకా చూడండి ఇంకా లేస్తున్నారు. తొందర షాపింగ్ చేస్తున్నాం. టిష్యూస్ $21. ఏం తీసుకుందాం అంటావు? ఓకే తీసుకో. అప్పుడే నా బడ్జెట్ కి దగ్గరికి వచ్చాయి. తీసుకో, నేనే బెట్ విన్ అవుతా. ఏం కావాలో అడుగుతా. అయిరా ఈరోజు బెట్ డాడీ విన్ అవుతాడా మనం విన్ అవుతామా? ఆల్మోస్ట్ అప్పుడే వచ్చేసింది. కానీ ఇక్కడ ఎగ్స్ చాలా తక్కువకి దొరుకుతాయి. లాస్ట్ టైం మాకు ఎగ్స్ దొరకలేదు. మంచిగా 30 eggs $12. అదే అక్కడైతే జస్ట్ 6 eggs అలా చాలా ఎక్కువ పడుతున్నాయి కాస్ట్. మళ్ళీ అప్పుడే నిండిపోయింది, ఒక టిష్యూస్కే నిండిపోయింది. సో ఇలా ఐల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐల్లో ఇక్కడ మొత్తం బాత్రూమ్కి క్లీనింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. మనకు చూడండి ఎంత పెద్ద బల్క్లో ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే ఏంటంటే చాలా తక్కువకి వస్తాయి అని అంతే. తక్కువకి రావాలంటే మనకు కార్డ్ తప్పకుండా ఉండాలి. సో ఇయర్కి అరౌండ్ $60 అలా ఛార్జ్ చేస్తారు కార్డుకి. ఏమో యూస్ఫుల్లో కాదు అర్థం కాదు, కానీ ఇంకా తీసేసుకున్నాం. ఇలానే వచ్చినప్పుడు బల్క్లో తీసుకోవచ్చు కదా అని. మనకి ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ డ్రింక్స్ ఇవన్నీ చాలా బల్క్లో దొరుకుతాయి. ఏంటి అవి? నీకు కావాలి కాదు. సో వాటర్ మిలన్ జ్యూస్ లీటర్ ప్యాక్స్. ఓకే, దానికన్నా ఇవే బెస్ట్ కదా. ఇవే H2 వాటర్ మిలన్, ఇది చాలా బాగుంటుంది. $30 ఉంది. కాకపోతే ఇలా మళ్ళీ వచ్చి నా మీద ఎక్కిందమ్మా. అలా కూర్చోదంట, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళదంట. కానీ మనం బెట్ విన్ అవ్వాలా వద్దా చెప్పు? విన్ అవ్వాలంటే ఎక్కువ షాపింగ్ చేపియాలి డాడీని. నువ్వు నా మీద ఎక్కుతే ఎలా చెప్పు? చెప్పు నాన్న. ఇక్కడ మనకి ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతున్నాయి. లైక్ 2.5 kg ప్యాక్ అలా దొరుకుతున్నాయి. చాలా తక్కువ పడుతున్నాయి. ఏం కావాలి? కర్రీ పఫ్ కావాలా? నేను చేసి పెడుతున్నా కదా బేబు కర్రీ పఫ్లు. ఎందుకు బేబీ? ఈమెకి ఎగ్ కావాలంటే ఎగ్ తింటదంట. అవి బాయిల్ చేయలేనా? అవి బాయిల్డ్ ఎగ్స్ కాదు కైరా. చూడండి రాయల్ ఇండియన్ థాలీ, రైస్ కర్రీస్ ఇవన్నీ ఫ్రోజ్ చేసి పెట్టారు. ఇలా కూడా వస్తుంది, జస్ట్ మనం అలా ఓవెన్లో పెట్టేసుకొని తినేయడమే. ఇక్కడ మొత్తం ఇలా ఫ్రోజన్ ఐటమ్సే ఉన్నాయి. క్రంచీ బ్యాటర్డ్ వైటింగ్ అదా ఏముందన్నా? ఏంటిది? డీరా? క్రిస్మస్ మొత్తం ఇక్కడనే ఉన్నట్టుంది. క్లాస్ వచ్చేసి $549, ఆల్మోస్ట్ 30,000 రూపీస్. అన్నీ అంతే ఉన్నాయి. ఏంటిది బేబు? రైస్ బ్యాగ్ తీసుకుందామా? మొన్ననే తెచ్చినావు ఆల్మండ్స్ తేలే. ఇది సన్నీ ఫ్రూట్ ఆర్గానిక్ పిట్టెడ్ డేట్స్ అనమాట. ఇవి చాలా నచ్చాయి. సో ఇది కూడా ఒక బ్యాగ్ తీసుకుంటున్నాం. ఏం కావాలి? ఖుషి అవుతుంది కైరా పాప. ఇంకదా కమ్ బ్యాక్ కైరా. మనకి శనగపిండి కూడా దొరుకుతుంది. 2 kg
2 kgకి వచ్చేసి $6, ఆల్మోస్ట్ లైక్ 300, మోర్ దాన్ 300 అనుకోండి. కానీ బెస్ట్ లైక్ ఇండియన్ స్టోర్ కన్నా నాకు ఇక్కడనే తక్కువ అనిపిస్తుంది. ఈ రా షుగర్ తీసుకున్నాం, చాలా బాగుంది. ఇంకా అదే ఉందన్నమాట, అయిపోలేదు. మనం ఎలాగో ఎక్కువ షుగర్ వాడడం కాబట్టి చాలా ఉంది. సో నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలి, మెయిన్ రైస్ బ్యాగ్ రాలేదు ఇంకా. ఉంది, హాఫ్ బ్యాగ్ ఉంది, చాలా రోజులు వస్తుంది చపాతీ పిండి. ఇక్కడ బ్లూబెర్రీస్ ఉన్నాయి మనకి, ఇక్కడ డ్రైడ్ బ్లూబెర్రీస్, ఇవన్నీ బెర్రీస్ అన్ని డ్రైడ్వి దొరుకుతున్నాయి. చాలా టూ కాస్ట్లీ అనిపిస్తున్నాయి, అందుకని మేము ఫ్రోజన్వి తీసుకున్నాం. మనకి బాస్మతి రైస్ కావాలి, ఇంక గ్లూటెన్ ఫ్రీ రైస్ కూడా ఉన్నాయి. సో ఏది తీసుకోవాలో చూడాలి. దివాన్ అంట, దావత్ పోయి అన్ని పోయి దివాన్కి వచ్చింది. కాదు, పెద్ద బెట్టు కట్టిండు ఆల్రెడీ. ట్రాలీ మొత్తం నిండిపోయింది, నేనే విన్నయ్యేలాగున్నా. నేను 200 ఎబో అన్నా, బిలో అనలేదు. సో ఎంతైనా అవ్వచ్చు 200 ఎబో అంటే. 150 ఎబో అన్నా అంటే నాటకాలు ఆడకు. కటింగ్ కూడా ఉంది ఆల్రెడీ. కట్టడం కాదు, గిఫ్ట్ అడిగినా నేను నీకు. అవునా అంటావు, బిర్యానీ అన్నదా. రికార్డింగ్ కూడా ఉంది. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూడండి, కలర్ కలర్ ఎంత బాగున్నాయో. వావ్, అబ్బా చామంతుల వాసన అయితే ఎంత బాగుందో, నాకు ఇండియా గుర్తొస్తుంది స్మెల్కి. మా అమ్మాయి చాలా గుడ్ గర్ల్ అయింది, నాకు చేయి పట్టుకో నడుస్తుంది కదా. మా అమ్మ హ్యాండ్ పట్టుకో నడుస్తుంది. కైరా దాడా పోదాం, మొదట ఫోస్ట్కి వెళ్దాం. మానస ఎక్కడికి పోయింది, అత్త ఎక్కడికి పోయింది. ఇక్కడ అన్ని షాంపూస్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నా. వామ్మో పిల్ల నన్ను కింద పడేస్తుంది. ఓలే ప్రోడక్ట్స్ ఉన్నాయి మొత్తం. తప్పించుకొని వెళ్ళిపోతున్నా కైరా పాప. సో ఈ ఆయిల్ మొత్తం మనకి బాతింగ్, జెంటిల్ స్క్రబ్స్ 3 ప్యాక్. నా దగ్గర ఉంది ఆల్రెడీ ఫేస్ వాష్. ఏదో ఒక పని చెప్పాలి, అప్పుడే లేకుంటే అటు ఇటు ఉరుకుతూనే ఉంది మళ్ళీ. సో ఇక్కడ మనకి 8 ప్యాక్ బ్రషెస్ కూడా ఉన్నాయి. ఎంత ఉన్నాయి బేబీ? 1000 రూపీస్ ఆ బేబీ, ఆల్మోస్ట్ ఎక్కువనే. ఇంకా దాన్ని వెరైటీ స్నాక్స్ ఉన్నాయి, చైనీస్ అని ఏదేదో ఉన్నాయి. సో ఇప్పుడు స్నాక్స్ చూస్తున్నాము. అక్కడ ఎవరో ఒక ప్యాకెట్ దించినారు, క్యూకుంబర్ అంట ఫ్రైడ్. వాటి కోసం ఇప్పుడు డీల్ అనమాట. యాక్చువల్లీ స్నాక్స్ కోసం వెతుకుతున్నాం. ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్ మ్యాట్స్ కూడా దొరుకుతున్నాయి, చాలా బాగున్నాయి. కానీ ఇవి ఇండోర్ మ్యాట్స్ $99, కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి కాస్ట్. కరెక్ట్ రానా. ఇక్కడ అన్ని బ్లాంకెట్స్ అన్నీ ఉన్నాయి. లుక్ ఎట్ దిస్ వన్, ఎంత బాగుంది. దీని ప్రైస్ ఎంతో చెప్తాను మీకు. యాక్చువల్లీ ఇది సేల్కి ఉందా లేదా, జస్ట్ ఇట్స్ $899 ఓన్లీ. ఆల్మోస్ట్ 50,000 రూపీస్ ఇది, కానీ చాలా బాగుంది కదా. సో ఇది కూడా ఒకటి చాలా బాగుంది. ఈ ల్యాంప్ వచ్చేసి $229 ఉంది. సో ఇక్కడ మనకు అన్ని ఫ్రెష్గా దొరుకుతాయి. ఏంటి నాన్న అవి? ఫిష్ ఆయిస్టర్స్ చూస్తే మిస్టర్ బిన్ గుర్తొస్తాడు. ఏమైంది, ఏమన్నా దొరికినాయా? యాక్చువల్లీ మటన్ కోసం వెతుకుతున్నాం కానీ లేవు, ఓన్లీ చికెన్ ఫిలెట్స్ అవే ఉన్నాయి. సో ఇక్కడంతా మనకి ఫ్రెష్ మీట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఫ్రెష్ ప్రొడ్యూస్ అని ఉంటుంది, అందులో ఫ్రెష్గా వెజ్జీస్, స్పినాచ్ ఇవన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. గ్రేప్స్ కావాలంట. ఆనియన్ బ్యాగ్ 5 kg అంట, $9.99, ఆల్మోస్ట్ $10, 500 ఉంది 5 kg. నా బడ్జెట్ కల్లా భయంకరంగా ఎక్కువైపోతుంది. వద్దులే బేబు, అది మొలకలు వస్తున్నాయి, వద్దు. ఏంటి నానా తాతనా? శాంటా ఇది వచ్చేసి $349.
మనకేమో చాలా బాగున్నాయి, రేట్లు కూడా అంతే భయంకరంగా ఉన్నాయి. ఇది వచ్చేసి $50. ఇదా షాపింగ్ అయిపోయింది అండ్ ట్రాలీ నిండిపోయింది. అండ్ ఏమంటావు పండు, ఎవరు విన్ అవుతారు? నేనే విన్ అయితే, ఎందుకంటే ఆల్మోస్ట్ $250 ఎబోనే అయ్యేటట్టుంది. చూద్దాం, వెళ్ళి బిల్లింగ్ చేపిద్దాం. అఖిల్ బిల్లింగ్ చేపిస్తున్నాడు, మనం చూద్దాం ఎంత బిల్ అవుతుందో. పట్టుకో. ఎవరు గెలుస్తారు చెప్పు, డాడనా మమ్మనా? మమ్మనేనా? నీకు కూడా తెలిసిందా మమ్మ గెలుస్తుందని? ఏంటిన్నానా? ఏంటిది కైరా? ఇక్కడ కూర్చుంటావా, ఇక్కడ సిద్ధవునా? నేనే విన్ అయినా. 200 to 250 మధ్యలో వస్తుందని చెప్పిన కదా బిల్లు. సో మొత్తం బిల్ వచ్చేసి జిఎస్టీతో కలిపి $235 అయింది. సో నేనే విన్ అయ్యాను. అండ్ అఖిలదు డ్రింక్ కావాలంట, డ్రింక్ తీసుకురావడానికి వెళ్ళాడు. బేబు ఏం సంగతి మరి, ఏంటి సంగతి? ప్రియాంక $100 గెలిచి. $100 అంటే నేను కట్టిన బెట్కి రా. 200 to 250 మధ్యలో అన్నా. సో మేమైతే ఈ స్మూతీ ఎంజాయ్ చేస్తున్నాం, మ్యాంగో స్మూతీ. నేను దాపుతా. బాగుందా చెప్పు, ఎట్లుంది చెప్పు, బాగుందా? కాస్ట్కోలో షాపింగ్ అయిపోయింది. కెమెరా ఆన్ చేస్తే చాలు ఒకటే మొత్తుకుంటుంది. అండ్ ఇక్కడ కాస్ట్కో వాళ్ళది పెట్రోల్ స్టేషన్ కూడా ఉందన్నమాట. సో అక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాము. అండ్ ఇది ఓన్లీ ఈ కాస్ట్కో మెంబర్షిప్ కార్డు ఉన్న వాళ్ళే పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లిమిట్ లాగా ఉందంట, లైక్ $40 $60 అలా ఉందంట. సో అఖిల్ అయితే పెట్రోల్ ఫిల్ చేస్తున్నాడు. అండ్ యాక్చువల్లీ తక్కువ ఉందన్నమాట, అందుకని ఇక్కడ ఫిల్ చేస్తున్నాడు. లేదంటే నార్మల్గా ఇక్కడ ఏం పెట్రోల్ ఫిల్ చేయడు. అండ్ నెక్స్ట్ మనం ఇండియన్ స్టోర్కి అయితే వెళ్ళాలి. కొంచెం ఇక్కడ దొరకనివి అక్కడ షాపింగ్ అయితే ఉంది. కైరాపాప ఎంజాయ్ చేసినావా ఈరోజు? కైరా అత్త వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసింది చిన్న బాబుతోటి కదా. ఆడుకున్నావా? చిన్న బాబు ఏమన్నాడు రా? చిన్న బాబు ఎట్లా ఏడుస్తున్నాడు చెప్పు. బాబు ఎట్లా ఏడ్చున్నాడు కైరా? అమ్మో అట్లా ఏడ్చినాడా? దొంగ చెక్కలు పడమంటే ఫస్ట్ ఉంటుంది. సో ఫుల్ టయర్డ్ అనమాట. ఈమెనేమో ఒక దగ్గర ఉండదు, రన్నింగ్ ఏమొచ్చిందేమో వీడియో తెలీదు అసలు. లాస్ట్ టైం కూడా ఇలానే అయింది. హోప్ వీడియో బాగుందని అనుకుంటాను. నెక్స్ట్ అయితే మనం ఇంకా ఇండియన్ స్టోర్కి వెళ్దాము. అట్నుంచి అటు చికెన్ బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇదే బాధ అండి, రీజనల్ ఏరియాస్లో ఉంటే లైక్ మన ఇండియన్స్కి మెయిన్గా కావాల్సినవి దొరకవు. సో ఇంత లాంగ్ 1.5 hour రావాలి. ఇంక ఇలా వచ్చినప్పుడు ఏదన్నా పని మీద వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా షాపింగ్ చేసుకోవాలి, ఇంకా తప్పదు. ఆల్మోస్ట్ మేము లైక్ మెల్బర్న్ రాక కూడా చాలా రోజులు అవుతుంది. అండ్ మెయిన్ షాపింగ్కి అయితే అసలు చాలా రోజులు అయిపోయింది కదా. ఆల్మోస్ట్ 6 months అయిందా. మనం ఎప్పుడు వచ్చినాం అంటే, ఓ మై గాడ్, లాస్ట్ ఫెబ్లో వచ్చినాం కాస్ట్కోకి. నచ్చిందా? లాస్ట్ టైం తాగినంత బాగాలేదు కదా. ఫస్ట్ టైం తాగినప్పుడు అట్లా మంచిగా అనిపిస్తుంది. లేదు లాస్ట్ టైం బాగుండే. మేబీ అక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు. పింగ్ లో ఇంకో గొంతు కూడా ఎమ్మటే చేంజ్ అయిపోయింది. ఓ మై గాడ్, అమ్మ చూపియట్లేదని చూడండి ఎట్లా చేస్తుందో. సో లెట్స్ గో. ఇక్కడ మెల్బర్న్ లో వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది నైట్ టైం. మెయిన్ ఇంకొంచెం ముందరైతే బాగుండేది, సన్సెట్ లైట్స్ కి భలే ఉంటుంది. చూడండి వ్యూ ఎంత బాగుంటుంది అసలు. కాకపోతే సరిగా కనిపించట్లేదు లైటింగ్స్ కి. సో మేము ఇండియన్ స్టోర్ కి వచ్చాము. వావ్, ప్రింట్అవుట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇండియన్ మిస్ అయితే ఇక్కడ రావచ్చు. చూడండి మంచిగా గాజులు. వావ్, ఈ కైరా సైజ్ కూడా ఉన్నట్టున్నాయి గాజులు. బాగాలేదు, కలర్ ఉన్నాయి నాకు. పగులుతాయి నాన్న, మట్టి గాజులు ఉన్నాయి. వావ్,
మన ఇండియన్ స్టోర్లో స్లేట్ పెన్సిల్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా తినాలనిపిస్తే వచ్చి తినొచ్చు. నాకైతే అలవాట్లేదు. ఇండియాలో దొరికే అన్నీ దొరుకుతాయి మాకు. చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట, అది దొరుకుతుందా ఇది దొరుకుతుందా అని. సో చూడండి, అన్ని రకాల ఆయిల్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. కలర్లు కూడా దొరుకుతాయి. ఇది చూడండి, ఏమంటారు ఇవి, ఊదుబత్తి ఏదో, ఇవి కూడా దొరుకుతున్నాయి. ధూప్ స్టిక్స్. వావ్, మనకి ఇక్కడ ఇడ్లీ మిక్స్ ఇవన్నీ మిక్సులు కూడా దొరుకుతున్నాయి. వావ్, ఫైనల్లీ ఐ ఫౌండ్ చీప్రీ. ఇది కాదు, ఇట్లుందా? ఓకే. ఇల్లు ఉడుస్తుంది కైరా. ఆ పక్కన వాళ్ళు తెచ్చుకున్నారు, బాగుంది బేబు. వామ్, మేము స్టోర్లోనే ఇల్లు ఊకుతుంది. ఇట్రా, స్టోర్ని మొత్తం ఊకుతుంది. ఇట్రా, ఇక్కడ ఊకుతురా కైరా, ఇక్కడ అంటే క్లీన్ చేయి. చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉందిగా, ప్లీజ్ డు నాట్ ఓపెన్ అంట. సో ఇవైతే 7.99 అలా ఉన్నాయి. సో ఇంక ఇదే తీసుకోవాలి, తప్పదు. వేరే వాటితో చాలా ఇబ్బంది అవుతుంది. వావ్, ఇక్కడ క్యారమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు దివాళీకి క్రాకర్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. రైస్ బ్యాగ్ మేము ఇక్కడ ఎక్కువ ఉండి అక్కడ కాస్ట్కోలో తక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ మన ఇండియన్ స్టోర్లోనే తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది కంపేర్ చేసుకుంటే. అండ్ సోనా మసూరి రైస్ కోసం వెతుకుతున్నాం, చూడాలి ఉందో లేదో. ఫుల్లీ టైర్డ్. ఆమెకు మాత్రం ఓపిక ఫుల్ ఉంది. ఇంకా హ్యాపీ బర్త్డే ఎట్లా కొట్టినావు ఇప్పుడు? హ్యాపీ బర్త్డే ఎట్లా అన్నావు? ఇక్కడ మురుకులు అని అన్ని రకాలు ఇండియాలో దొరికే స్నాక్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈమె చూడండి ఏం చేస్తుందో. అమ్మ లేసావా మేడం? ఇంకెళ్ళాం బా ఇంటికి, ఇన్నే కూర్చునేటట్టున్నావు. ఓయమ్మ, ఎంత మిస్ అయినవే, హగ్గిస్తున్నావు. గట్టి కిస్ పెట్టు, గట్టిగా కిస్ పెట్టు. మా కైరా పాపకి వైప్స్ కొనడం మర్చిపోయాము. సో కేమాట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైం అయింది. ఫాస్ట్గా వచ్చి కొంటున్నాము. అండ్ అఖిల్ బిల్లింగ్ చేస్తున్నాడు. ఈమె తిరుగుతూనే ఉంటుంది అసలు. చూడండి, అర్ధరాత్రి రోడ్డు మీద బైక్ రేస్, కార్ రేస్, అన్ని రేసులు. ఓ మై గాడ్, రేస్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ రేసా? ఉషా, ఎందుకట్లా? రేసింగ్ జరుగుతుంది, ఎంత ఫాస్ట్ గా పోతుంది. మామూలుగా పోట్లేవు అసలు. కార్ అట్లా పోయినాయా? సో షాపింగ్ అయిపోయింది అండ్ బిర్యానీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరసే బాయ్, నోరుతో చెప్పు బాయ్ అను. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.